నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ ఎలా ఉన్నారు? సార్ చాలా బాగున్నాను నాన్న. సార్ జనవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, లక్షణాలు ఎలా ఉంటాయి, మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, వీళ్ళు ఏ విధంగా వీళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఎన్ని అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, రాళ్ళు పెట్టుకునేవి, ఏ డైమండ్స్ వేసుకుంటే బాగుంటుంది సార్? నాన్న జనవరి అనేది 1వ నెల. సో వీళ్ళు 1వ నంబర్ కుర్రోడ్లాగా అన్ని రంగాల్లో బాగా దూసుకెళ్ళిపోతారు. సో వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు క్రమశిక్షణ, పట్టుదల, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అంటే వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి కోసం వీళ్ళు వదులుకోరు. జాబ్లను వదులుకొని ఇంకో జాబ్లోకి పోతారు కానీ వేరే వాళ్ళు చెప్పినట్టు చేయరు. సో వీళ్ళు క్రియేటివ్ మైండ్తో, లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ముందు దూసుకెళ్తారు. సినిమా రంగం కావచ్చు, పొలిటికల్ రంగం, అంటే 1 అంటే నంబర్ 1. సో సినిమా ఫీల్డ్లో నేమ్ ఫేమ్ లైక్ రితిక్ రోషన్. సో లేదా స్పోర్ట్స్ రంగంలో, పాలిటిక్స్ రంగంలో నేను కొన్ని పేర్లు చదువుతాను. జనవరిలో పుట్టిన గొప్ప వాళ్ళలో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ రితిక్ రోషన్, జనవరి 10th. సో దీపికా పడుకునే జనవరి 5th. బాబీ డియోల్ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళా విపరీతంగా సంపాదిస్తున్నాడు, విలన్ గా బాగా రాణిస్తున్నాడు. ఆ ప్రతి సినిమాలో అతనే మెయిన్ విలన్. సో స్వామి వివేకానంద జనవరి 12, సుభాష్ చంద్రబోస్ జనవరి 23, ఏఆర్ రెహమాన్ అసలు పేరు మీ అందరికి తెలుసు తెలీదో దిలీప్ కుమార్, ఆదంలో ఉండేవారు, డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డారు. దిలీప్ కుమార్ నుంచి ఏఆర్ రెహమాన్ మార్చుకున్నాక డబ్బుకు లోడు. ఎందుకంటే పుట్టింది ఆయన 6వ సిరీస్ లో, జనవరి 6 పుట్టారు. 6 పుట్టిన డబ్బులోకి వెళ్ళాలి. సో ఏఆర్ రెహమాన్ లో 25 నంబర్ ఉంది, ప్రపంచాన్ని గెలిచే నంబర్, బిల్ గేట్స్ నంబర్. సో యష్, కేజీఎఫ్ యష్ జనవరి 8న పుట్టాడు. విజయ్ సేతుపతి, సో చాలా ఏళ్ళు దుబాయ్లో చిన్న చిన్న గుమస్తాగా వర్క్ చేసి అక్కడ బతకలేక మళ్ళా చెన్నైకి వచ్చి చిన్న చిన్న ఆఫర్లు ఎదుర్కొంటా ఈరోజు ఒక స్టార్ హీరో. అంటే క్యారెక్టర్ చేసినా కూడా చాలా ఇంపార్టెన్స్, విలన్ చేసినా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్. ఈజ్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. విద్యా బాలన్, శృతి హాసన్, ప్రీతి జింతా, ఐశ్వర్య రాజేష్, నారా లోకేష్ ప్రజెంట్ మంత్రి ఆంధ్రప్రదేశ్, ఎంజీఆర్ ఒక చరిత్ర, ఆయన జనవరి 17, మాయావతి, పన్నీర్ సెల్వం. సో జయలలిత ఎప్పుడైతే దిగిపోవాల్సి వస్తుందో పన్నీర్ సెల్వం కూర్చోబెడతారు సీఎం గా, నమ్మకస్తుడు. సో ఈ జనవరి అనే వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ బార్న్ లీడర్స్, ధైర్యం ఎక్కువ. అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఏదో ఒకటి చేయాలని తపన. అంటే వీళ్ళు ఒక నాయకుడు లైక్ ఎంజీఆర్, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపన. యాక్టర్, కష్టపడి నంబర్ 1 గా ప్రూవ్ చేసుకోవాలి. నంబర్ 1 అయ్యాడు, పడిపోకుండా ఇంకా కష్టపడతారు. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే హార్డ్ వర్కింగ్, క్రియేటివ్ మైండ్ అండ్ డామినేటింగ్. సో వీళ్ళు ఒక టీంలో ఉన్నారు నాన్న. ఈ జనవరి పుట్టిన వాళ్ళు అందరినీ తొందర పెట్టేస్తారు, అరుస్తారు, తిడతారు. అందరూ మనం తిట్టుకుంటాం, వీడేంద్ర ఎందుకు అలా చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బట్ ప్రాజెక్ట్ మంది నంబర్ 1 వచ్చాక వీళ్ళందరికీ శాలరీ గ్రోత్, రివార్డ్స్, అవార్డ్స్ వచ్చినప్పుడు రే వాడి వల్లే మనకు వచ్చింది. సో జనవరి పుట్టినవాడు అందరినీ ముందుకు తోస్తాడు, కొంచెం డామినేటింగ్ గా ఉంటాడు. 10 మంది వెనకడుగు వేసినప్పుడు ముందడుగు వేసేవాడే జనవరి. దే ఆర్ బార్న్ లీడర్స్. సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళు ఎప్పుడు తగ్గరు, వీళ్ళు ఎవరిని మోసం చేయరు. సో వీళ్ళు సొంత డబ్బులతోనే బతకాలి, నిజాయితీగా ఉండాలి, అండ్ హైలీ స్పిరిచువల్. సో వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ. సో ఇక డిఫెక్ట్స్ తీసుకుంటే జనవరిలో పుట్టి పేరు 6 అక్షరాల్లో ఉంటే కోపం ఎక్కువ అవుతుంది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 8 letters లో ఉంటే పనులు లేట్ అయిపోతాయి. సో జనవరిలో పుట్టిన వాళ్ళు 6 అక్షరాలు, 8 అక్షరాల పేరు పెట్టుకోకూడదు. ఎక్కువ ఎల్లో, బ్లూ, ఆరెంజ్ వాడాలి, గ్రీను, బ్లాక్ వాడకూడదు. అండ్ వీళ్ళు కానీ ఒక రూబీ వేసుకోగలిగితే, మోర్ దెన్ 2 carats రూబీ, ఈ జనవరి పుట్టిన వాళ్ళ శక్తుల్ని ఇంకా పెంచి మంచి గ్రోత్ వచ్చేలాగా. సో రూబీ చేతిలో వేసుకొని ఏదంటే అది మనం తింటే స్టోన్ పవర్ తగ్గిపోతుంది. మెడలో సిల్వర్లో డాలర్ రూపంలో వేసుకోవాలి. ఈ హార్ట్ ని, మైండ్ ని క్లీన్ చేసేది రూబీ. ఈ నాయకత్వ లక్షణాలు ఇంకా పెంచుతుంది. చాలా మంది నేను నా దగ్గరికి ఎమ్మెల్యేలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని రూబీ ఇచ్చినప్పుడు దే బికేమ్ ఎమ్మెల్యేస్, దే బికేమ్ మినిస్టర్స్. చాలా మంది పేర్లు చెప్పడం ఎందుకని నేను చెప్పడం లేదు. సో జనవరిలో పుట్టిన వాళ్ళకి రూబీ వేసుకుంటే అద్భుతం. అండ్ వీళ్ళు ఏ పని చేసినా, ఆదివారం పూట చేసినా, బుధవారం పూట చేసినా అద్భుతం కలిసి వస్తాయి. సో వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన మ్యారేజ్ చేసుకోకూడదు. తర్వాత మార్చిలో వాళ్ళకి మ్యాచ్ బాగుంటుంది, ఏప్రిల్ బాగుంటుంది, మేలో బాగుంటుంది. జూన్లో పుట్టిన వాళ్ళని, ఆగస్టులో పుట్టిన మ్యారేజ్కి వద్దు. వీళ్ళతో అన్ని మంత్స్ చేసుకోవచ్చు. సో జనవరిలో పుట్టిన వాళ్ళు
6, 15, 24 లాంగ్ జర్నీస్ చేయొద్దు. ఓకే రొటీన్ వర్క్స్ జర్నీస్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9951197198. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా, మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను. 24 hours రిప్లై వస్తుంది. పెట్టినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. సో పేరు బాగున్న వాళ్ళు యువర్ లక్కీ, బాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్.